మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన పెరుమళ్లపాడు గ్రామస్తులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని పెరుమళ్లపాడు గ్రామంలో ఇసుకలో పూడిపోయి ఉన్న 400 ఏళ్ల నాటి పురాతన శైవ క్షేత్రాన్ని రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు సందర్శించి పరిశీలించి ఆలయ పునరుద్ధరణకు ఆసక్తి చూపడంపై పెరుమళ్లపాడు గ్రామస్తులు మంత్రి ఆనం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 80 ఏళ్ల క్రితం ఇసుకలో బూడిపోయిన ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకు మా అదృష్టం కొద్దీ మా ఎమ్మెల్యే గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడం తమకు ఎంతో సంతోషంగా భావిస్తున్నామని, వారి ఆశీస్సులతో వారికున్న ఆసక్తితో ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మాణం జరిపి ధూపదీప నైవేద్యాలతో స్వామివారి ప్రతిష్ట వెలగాలని, అందుకు కారణమవుతున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి తమ గ్రామస్తులందరూ జీవితాంతం రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. రామనారాయణ రెడ్డి మినిస్టర్ గారు వచ్చి పరిశీలన చేశాడు. ఆ దేవస్థానం అంతా చూసి మళ్ళా వేరే ప్రదేశంలో నిర్మించేదానికి కూడా స్థలం చూపించమన్నాడు. ఆ ప్రదేశాన్ని కూడా చూపించాము. ఆ ప్రదేశం కూడా ఇదైతే బాగానే ఉంటుందనే ఉద్దేశంతో ఆయన కూడా అక్కడే నిర్మిస్తాము అనే ఉద్దేశంతో అందరి అధికారులకు అందరికి ఆదేశాలు జారీ చేశాడు. మేము దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన్ని కోరుకుంటున్నాము. జీవితాంతం ఆ దేవస్థానం ఉన్నన్ని రోజులు రామనారాయణ గారి పేరు శాశ్వతంగా చిరస్థాయిగా నిలబడుతుందని మేము ఆశిస్తున్నాము. మాది పెరుమళ్లపాడు గ్రామం, చేర్ల మండలం, ఆత్మకూరు నియోజకవర్గం. మా గ్రామంలో శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం 300 సంవత్సరాల క్రితం దేవస్థానం కలదు. గత ఒక 70 సంవత్సరాల క్రితం అక్కడ ఇసుక మేడలు రావడం, దేవస్థానం బూడిపోవడం జరిగింది. మన ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే కావడం ఒకటి, ప్లస్ దేవాదాయ శాఖ మంత్రి అవడం కూడా మాకెంతో కృతజ్ఞతగా ఆయనకు అనుకుంటున్నాము. ఆయన కలవడం జరిగింది. కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించి నేను మీ గ్రామానికి వస్తాను, వచ్చి ఒకసారి దేవస్థానాన్ని పరిశీలిస్తాను, పరిశీలించిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పడం జరిగింది. ఆయన అనుకోకుండా మా గ్రామానికి రావడం, మా గ్రామంలో అందరినీ పిలిపించాడు. గ్రామం మొత్తాన్ని రమ్మని చెప్పడం, గ్రామం మొత్తం మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది. అందరం అక్కడికి వెళ్ళాము. ఆయన దేవస్థానాన్ని మొత్తాన్ని పరిశీలించి దీన్ని మళ్లీ పునరుద్ధరించడానికి ఆయన చాలా వరకు అందరితో అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడి నేను ఖచ్చితంగా దేవస్థానాన్ని నిర్మిస్తానని చెప్పడం జరిగింది. మేము దానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము దేవస్థానం కొత్తగా నిర్మించాలనుకుంటే ఎక్కడ నిర్మిద్దామని అడగడం జరిగింది. మేము ఒక ప్లేస్ అనుకుంటున్నాం సార్, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి, మీరు కూడా చూడమంటే ఆయన దానికి సానుకూలంగా స్పందించి ఎక్కడైతే దేవస్థానం కొత్తగా నిర్మించాలనుకుంటున్నామో ఆ ప్లేస్ చూడడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ఇదైతే బాగుంటుంది ప్లేస్, రోడ్డుకి దగ్గరగా బాగుంది ఇదని చెప్పి ఆయన అధికారులతో నేను అందరితో మాట్లాడి ఇదే ప్లేస్ ని కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నా అన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆయనకి సదా కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆనం రామనారాయణ గారు మా దేవస్థానం నిర్మించిన తర్వాత అన్ని రోజులు ఆయన పేరు మాత్రం ప్రతిష్టాత్మకంగా నిలిచిపోతుందని అనుకుంటున్నాము. కాబట్టి ఆనం రామనారాయణ గారికి సదా మా గ్రామం తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.